వాళ్ళు ఎక్కడికి పోతారు చెప్పండి, దిక్కే ఉంది. జగన్ దగ్గరికి పోలేరు, భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ గా లేదు. అదే పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్ ఆయన వస్తున్నప్పుడు ఏడికి పోతారు, ఇంకా వాళ్ళకి దిక్కే ఉంది. కాబట్టి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా బైండ్ అయితే తీరతారు. నెంబర్ 2 కాపుల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళల్లో కాస్త టెంపర్మెంట్ ఎక్కువ ఉంటుంది, చిన్నదానికి పడేసే రకాలు కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకవేళ అది తేల్చుకునేటట్టయితే సీట్లప్పుడే మొత్తం చెప్పేయాలి. ఇన్ని అసెంబ్లీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లతో 10 ఎమ్మెల్సీ ఇస్తానంటే ఒప్పుకుంటారు. 10 ఎమ్మెల్సీలు కూడా 10 ఇస్తానంటే ఒప్పుకుంటారు. ప్లస్ మంత్రులు ఒక 5 ఇస్తానంటే ఒప్పుకుంటారు. సీఎం గా ఇస్తానంటే ఒప్పుకుంటారు. డిప్యూటీ సీఎం 5 జగన్ కి మళ్ళీ 5 తోడు 2 అంటే ఒప్పుకోరు. అప్పుడు సీఎం గా చంద్రబాబు ఉంటే డిప్యూటీ సీఎం గా పవన్ ఉండాలి. పవన్ కళ్యాణ్ సీఎం అయితే కనుక డిప్యూటీ సీఎం గా లొకేషన్ పెట్టిన ఒప్పుకుంటారు. అట్లాంటిది ముందే చెప్పేయాలి. లేదులే మేము ఎలక్షన్లు అయిపోయాక చూసుకుంటాం అంటే వాళ్ళు కూడా ఎలక్షన్లు అయిపోయాక అలాంటి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. ఇప్పుడు బట్టికి చూడండి, డిప్యూటీ సీఎం అని ఏం ప్రాధాన్యత ఇచ్చారు, అదే ప్రజాభవన్ ఆయనకి ఇచ్చేసేలాగే. అంటే ఇక్కడ అంత ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా కావాలంటే ఇప్పుడు 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, ఎవరికీ తెలియదు, అదే ప్రోటోకాల్ తప్ప. అట్లా ఉంటే వేస్ట్ కదా. ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి ఉండే తేడా అది. జాతీయ పార్టీ కాబట్టి ఇవ్వాలి. అయినా అక్కడ ఏం చేశారు తెలివిగా, హోంశాఖ ఏమైనా ఇచ్చారు బట్టికి. హోంశాఖ ఇస్తే అది డిప్యూటీ సీఎం